వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. స్వర్ణాంధ్ర 2047 విజన్ సాకారానికి శ్రీకారం చుట్టాం. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. విద్యారంగంలో వినూత్నమైన కార్యక్రమాలకు కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో అన్ని చర్యలు చేపడుతున్నాం. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి మండపల్లి రాంప్రసాద్ రెడ్డి. కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన వర్కింగ్ జర్నలిస్ట్ యాక్ట్ 1955 వేతన సవరణ చట్టం 1958ని వెంటనే పునరుద్ధరించాలి. ఏపీ డబ్ల్యూజేఎఫ్ నేతల డిమాండ్. వార్తల్లోని వివరాలు. జిల్లా నియోజకవర్గాల విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ కార్యాలయాల ఏర్పాటుతో స్వర్ణాంధ్ర 2047 విజన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేలకు ఇప్పటి వరకు ప్రభుత్వ కార్యాలయం లేదని, ఇప్పుడు విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ల ఏర్పాటుతో ఆ లోటు తీరిందని ముఖ్యమంత్రి అన్నారు. కార్యాలయం ఏర్పాటుతో పాటు 9 మందితో టీం కూడా ఇస్తున్నామని, ఒక విజన్ అమలును తరువాత స్థాయికి తీసుకువెళ్లాల్సిందే మీరేనని ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్లు, అధికారులను ఉద్దేశించి ముఖ్యమంత్రి అన్నారు. ఎమ్మెల్యేలకు ఇది ఒక మంచి అవకాశమని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని, ప్రజల్ని భాగస్వాములు చేయాల్సిందిగా సూచించారు. సోమవారం సచివాలయం నుంచి రాష్ట్రంలోని 26 జిల్లాలు 155 నియోజకవర్గాలలో విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ కార్యాలయాలు వర్చువల్గా ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రజాప్రతినిధులు, అధికారులతో విజన్ అమలుపై చర్చించారు. జిల్లా నియోజకవర్గంలో విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ కార్యాలయాలు పూర్తి స్థాయిలో పనిచేస్తాయని, ఒక్కో కార్యాలయ నిర్వహణకు 10 లక్షలు అందిస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, జిల్లా మంత్రులు, కలెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. సమర్థ వినియోగం. మనం ఎప్పుడు మాట్లాడినా ఓన్లీ పవర్ గురించి, ఎనర్జీ గురించి మాట్లాడతాం. ఎనర్జీనే కాకుండా ఆల్ వర్క్స్ ఆఫ్ లైఫ్, ఈవెన్ ట్రాన్స్పోర్ట్, డీజిల్, పెట్రోల్ ఏదైనా సరే ఇది ఎనర్జీ కింద పనిచేస్తుంది. కాబట్టి మొత్తం మనం సమర్థవంతంగా ఏ విధంగా మనం అమలు చేయగలుగుతాం, గ్రీన్ ఎనర్జీకి ఎట్లా పోతాం, కాస్ట్ ఎట్లా తగ్గిస్తాం, డెమోక్రటైజేషన్ ఆఫ్ పవర్ జనరేషన్ ఇస్ ఎ రియాలిటీ. మన ఆఫీసుల ముందర, మన ఇంటి దగ్గర. రాష్ట్ర ప్రభుత్వం మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో విద్యారంగంలో వినూత్నమైన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి మరియు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. సోమవారం చిత్తూరు నగరంలోని నాగయ్య కళాక్షేత్రం నందు జిల్లా విద్యాశాఖ మరియు సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2024-25 విద్యా సంవత్సరంలో నిర్వహించిన 10వ తరగతి అత్యధిక మార్కులు సాధించిన 190 మంది మరియు ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన 33 మంది విద్యార్థులకు, చిత్తూరు జిల్లాకు చెందిన విద్యార్థులకు షైనింగ్ స్టార్స్ 2025 అవార్డులు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి మరియు రాష్ట్ర రవాణా, యువజన క్రీడల శాఖ మంత్రి, ప్రభుత్వ విప్ మరియు గంగాధర్ నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ థామస్, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, చిత్తూరు పూతలపట్టు ఎమ్మెల్యేలు గుర్జాల జగన్మోహన్, మురళీమోహన్లు, నగరపాలక సంస్థ మేయర్ అముద, చుడా చైర్మన్ కటారి హేమలత తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ ద్వారా చేపట్టిన వినూత్నమైన కార్యక్రమాలలో భాగంగా గత 3 నెలల ముందు పేరెంట్ టీచర్ మీటింగ్ను విజయవంతంగా నిర్వహించి విద్యార్థి విద్యా ప్రమాణాలపై ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పరస్పరం కలిసి చర్చించి విద్యార్థి ఉన్నతికి చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్ పరీక్షలలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం షైనింగ్ స్టార్ అవార్డ్స్ పేరుతో కార్యక్రమం ఏర్పాటు చేసి విద్యార్థుల అభ్యున్నతికి సహకారం అందిస్తుందన్నారు.
అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థుల ప్రతిభను గుర్తించడానికి షైనింగ్ స్టార్ అవార్డులు కార్యక్రమాన్ని నిర్వహిస్తోందన్నారు. 10వ తరగతి తర్వాత విద్యార్థులు రాష్ట్ర దేశ స్థాయిలో పోటీని ఎదుర్కోవాల్సి ఉంటుందని, తల్లిదండ్రుల మాటలు విని క్రమశిక్షణ, పట్టుదల, సమాజ విలువలను పాటిస్తూ ముందుకు వెళితే అనుకున్న లక్ష్యాలను సాధించవచ్చునని విద్యార్థులకు సూచించారు. చిత్తూరు ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విద్యారంగంలో దినదినాభివృద్ధి సాధిస్తోందని, 10వ తరగతి ఇంటర్మీడియట్లో మంచి మార్కులు సాధించిన వారికి రాష్ట్ర ప్రభుత్వం 20,000 రూపాయలు నగదు పారితోషికం అందిస్తుందని తెలిపారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదేశాల మేరకు చిత్తూరు నియోజకవర్గంలో ఒక ప్రభుత్వ పాఠశాలను దత్తత తీసుకొని ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామన్నారు. అనంతరం పూతలపట్టు ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంలో సమూలమైన మార్పులు తీసుకువచ్చి విద్యార్థులకు ఉన్నతమైన భవిష్యత్తు అందించాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి కంకణబద్ధులై ఉన్నారని తెలిపారు. జిల్లాలో ఉత్తమమైన మార్కులు సాధించిన విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, డిఈఓ వరలక్ష్మి, సమగ్ర శిక్ష వెంకటరమణ, నాయకులు సిఆర్ రాజన్, కాజూరు బాలాజీ, షణ్ముగం, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. అలాగే ఇక్కడికి చేసిన అలాగే పేరెంట్స్, ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేస్తున్నాము. షైనింగ్ స్టార్స్ అనే అభివృద్ధికి మీ అందరికీ మా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రభుత్వం ముఖ్యంగా లోకేష్ బాబు గారు ఎస్ఆర్టీ నిర్మించడం తర్వాత ఏ రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా వినూత్నమైన కార్యక్రమాలు శ్రీకారం చుట్టడం జరిగింది. దాంట్లో భాగంగానే గత 3 నెలల ముందు పీడిఎం అని పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అని చెప్పి ఎప్పుడు లేని విధంగా ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. పేరెంట్స్ అలాగే టీచర్స్ మధ్య ఇంటరాక్షన్ ప్రోగ్రామ్ తీసుకొని వచ్చి ఒక సమూలమైన విద్యాశాఖలో ఒక సమూలమైన మార్పులు తీసుకొని రావడమే కాకుండా పేరెంట్స్ అలాగే టీచర్స్ మధ్య ఎవరైతే పిల్లలు ఉంటారో వాళ్ళ విషయాలలో తగిన ప్రాధాన్యత ఇస్తూ వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ మార్పులు జరుగుతుంది. దానిలో భాగంగానే ఈ మార్చిలో ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఫస్ట్ పర్యాయంలో ఎవరైతే ఇంటర్మీడియట్ అలాగే 10th క్లాస్లో మంచి మార్కులు సాధిస్తారో వాళ్ళకు ప్రభుత్వం తరఫున చేసే విధంగా, రేపు ఎంకరేజ్మెంట్ ఇచ్చే విధంగా ఈ షైనింగ్ స్టార్స్ అంటూ ఒక ప్రోగ్రామ్ క్రియేట్ చేయడము, అలాగే జిల్లాలో ఉన్న 5 జిల్లాల్లో ఎవరైతే 10th క్లాస్ అలాగే ఇంటర్మీడియట్లో మంచి మార్కులు సాధిస్తారో వాళ్ళ ఎంకరేజ్మెంట్ గా ఇలాంటి జిల్లా కేంద్రాల్లో కలెక్టర్ గారి నేతృత్వంలో ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఇక్కడ చాలా మంది విద్యా సంస్థల నుంచి వచ్చిన అధ్యాపకులు ఉన్నారు, యాజమాన్యాలు ఉన్నారు, అలాగే పిల్లలు ఉన్నారు. ముఖ్యంగా ఒకటే చెప్తున్నాం, ఈ స్ట్రెస్ఫుల్ లైఫ్ లో పిల్లలకు తప్పకుండా ఈరోజు మేము యోగా కార్యక్రమానికి పోయి రావడం జరుగుతుంది. ఈ మంత్ అంతా యోగా దినోత్సవంగా కేంద్ర ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో యోగా దినోత్సవం కూడా జరుపుకుంటున్నాం. పిల్లలకు ఫిట్నెస్ కూడా ముఖ్యంగా ఇప్పుడు ప్రభుత్వం కూడా కేవలం చదివే కాకుండా ఎవరైతే క్రీడలో భావిస్తారో వాళ్ళ కోసం కూడా రాష్ట్రంలో ఉద్యోగ అవకాశాల ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు 3% రిజర్వేషన్ కూడా కల్పించింది. కాబట్టి తప్పకుండా ఇలాంటి కార్యక్రమాలు ఏదైతే ప్రభుత్వం మన విద్యార్థులు తీసుకొస్తుందో అవన్నీ వాళ్ళ దగ్గరికి తీసి రాబోయే కాలంలో వాళ్ళ మంచి చూడాలని తెలియజేస్తున్నా. అలాగే ఇక్కడ విద్యార్థులకు ఒకటే చెప్తున్నా, మనం చదివే కాకుండా చదువుతో వారికి మంచి లక్షణాలు కూడా నేర్చుకోవాలి.
కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన వర్కింగ్ జర్నలిస్ట్ యాక్ట్ 1955 వేతన సవరణ చట్టం 1958ను వెంటనే పునరుద్ధరించాలని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఏపీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో జర్నలిస్టులు చిత్తూరు గాంధీ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు అన్ని ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు, ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు మద్దతు తెలిపాయి. ఈ సందర్భంగా ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర నాయకులు కవరకుంట్ల జయరాజు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన 44 కార్మిక చట్టాలలో జర్నలిస్టులకు సంబంధించిన 2 చట్టాలు ఉన్నాయని తెలిపారు. అన్ని విభాగాల్లోని జర్నలిస్టులను ఒకే గొడుగు కింద తెచ్చే విధంగా వర్కింగ్ జనరేట్ చట్టాన్ని అమలు చేయాలని జర్నలిస్టులు డిమాండ్ చేస్తుంటే ఆ చట్టాన్ని పూర్తిగా రద్దు చేయడం శోచనీయమన్నారు. వేతనాలకు సంబంధించిన 1958 వేతన సవరణ చట్టాన్ని కూడా రద్దు చేయడం జర్నలిస్టులకు కనీస వేతన సౌకర్యం కల్పించకుండా పోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో జర్నలిస్టులు కీలక భూమిక పోషిస్తున్న నేపథ్యంలో వారిని పరిరక్షించడానికి ప్రభుత్వాలు వారి కడుపు కొట్టే విధంగా చట్టాలను రద్దు చేయడం దారుణమన్నారు. మీడియా కమిషన్ ఏర్పాటు, జర్నలిస్టులకు పెన్షన్ సౌకర్యం కోసం ప్రత్యేక చట్టాలను రూపొందించాల్సిన ప్రభుత్వాలు వాటిని తుంగలో తొక్కి నల్ల చట్టాలను తీసుకొస్తున్నారని ఆరోపించారు. జర్నలిస్టుల రక్షణ కొరకు ప్రత్యేక రక్షణ చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఐక్య ఉద్యమాలతో జర్నలిస్టుల హక్కులను పరిరక్షించేందుకు ఏపీడబ్ల్యూజేఎఫ్ కృషి చేస్తోందని తెలిపారు. ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షుడు ప్రకాష్ మాట్లాడుతూ జర్నలిస్టులకు అపారం నష్టం కలిగించే వర్కింగ్ జర్నలిస్ట్ చట్టం వేతన సవరణ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడం శోచనీయమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని బలోపేతం చేస్తామని వివరించారు. జూలై 9న జరిగే సార్వత్రిక సమ్మెలో జర్నలిస్టులు పాల్గొంటారని వివరించారు. జర్నలిస్టులకు మద్దతుగా ఏఐటియుసి నాయకులు నాగరాజు, సిఐటియు నాయకులు గంగరాజు, ఎస్టియు రాష్ట్ర నాయకులు గంటా మోహన్, యూటీఎఫ్ రాష్ట్ర నాయకులు రమణ తదితరులు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో జర్నలిస్టులు పాల్గొన్నారు. ఏదో చట్టం అనుకుంటున్నారు. ఈ చట్ట పరిధిలోనే ఈ రోజు జర్నలిస్టుల యొక్క క్యాడర్లన్నీ కూడా నిర్ణయించబడతాయి. రిపోర్టర్ అని, సబ్ ఎడిటర్ అని, ఎడిషన్ ఇన్ఛార్జ్ అని, ఎడిటర్ అని, ఇట్లా రకరకాలైనటువంటి క్యాడర్స్ అన్ని కూడా ఈ వర్కింగ్ జర్నలిస్ట్ యాక్ట్ లో పొందుపరుచున్నాయి. ఈ చట్టమే రద్దు చేస్తే జర్నలిస్టు యొక్క భవిష్యత్తు ఎక్కడ ఎంత ప్రశ్నార్థకంగా ఉంటుందో ఒకసారి ఆలోచించాలి. రేపు ఎక్కడైనా నేను చెప్పుకోవాలంటే రిపోర్టర్ అనే పదమే చట్టంలో లేదు. ఆ రిపోర్టర్ అనే పదమే చట్టంలో నుంచి రద్దు చేసిన తర్వాత జర్నలిస్ట్ ఎక్కడికి పోయి నేను జర్నలిస్ట్ అని చెప్పుకోగలుగుతాడు, ఎక్కడ రిపోర్టర్ అయ్యని చెప్పుకోగలుగుతాడు? అంటే ఈ ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య గొంతు నొక్కాలంటే ఫస్ట్ జర్నలిస్టుల గొంతు నొక్కాలి. కాబట్టే ఈ పాలక వర్గాలు ఈ వర్కింగ్ జర్నలిస్ట్ యాక్ట్ ని రద్దు చేశారు. మరోపక్క వేతన సవరణ చట్టం, మెరుగైన జీతాలు ఇవ్వండి, మెరుగైనటువంటి ఉపాధి అవకాశాలు కల్పించండి, మమ్మల్ని అసంఘటిత రంగ కార్మికులుగా గుర్తించండి మొర్రో అని చెప్పేసి కార్మికులుగా, కలం కార్మికులుగా జర్నలిస్టులు పోరాటాలు చేస్తా ఉంటే ఆ ఉన్నటువంటి చట్టాన్ని కూడా, వేతన సవరణ చట్టాన్ని కూడా రద్దు చేసి పూర్తిగా జర్నలిస్టు యొక్క కడుపు కొట్టేటువంటి కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. మెరుగైన చట్టాలు పక్కన పెడితే ఉన్న చట్టాలను రద్దు చేసినటువంటి ఈ పాలక వర్గాలు కళ్ళు తెరవాల్సిన అవసరం ఉన్నది. ఏ దేశంలో అయినా ప్రజాస్వామ్యం పూర్తిగా పరిడి వెళ్ళాలంటే పత్రికలకు పూర్తి స్వేచ్ఛ స్వాతంత్రాలు ఉండాల్సిన అవసరం ఉన్నది. అటువంటి స్వేచ్ఛ స్వాతంత్రాలు లేకుండా కలం కార్మికుల కడుపు కొడుతున్నటువంటి ఈ జర్నలిస్ట్ యాక్ట్ల రెండింటినీ కూడా రద్దుని కేంద్ర ప్రభుత్వం పునరాలోచించుకొని ఇంతకైనా మెరుగైన చట్టాలను అమలు చేయాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఈ యొక్క మా యొక్క డిమాండ్లన్నింటినీ కూడా సాధించాలని చెప్పేసి కలిసి వచ్చినటువంటి ప్రజా సంఘాలని, కార్మిక సంఘాలన్నింటి మద్దతుతో ఈ రోజు నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం. రేపు నెల జరగబోయేటువంటి 9వ తేదీ జరగబోయేటువంటి సార్వత్రిక సమ్మెలో జర్నలిస్టులందరూ కూడా ప్రత్యక్షంగా పాల్గొని మా ఉద్యమాన్ని ఉధృతం చేసి హక్కులు సాధించుకునేంత వరకు ఈ ఉద్యమాన్ని విరమించే ప్రసక్తే లేదు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ గా కలం కార్మికుల చట్టాలను అమలు చేసేంత వరకు కూడా ఈ యొక్క ఉద్యమాన్ని విరమించదని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. కామ్రేడ్స్, దేశంలో బ్రిటిష్ పరిపాలన ఉన్నప్పటి నుంచి మన దేశంలో ఉన్న కార్మికులకి ఉపయోగపడే చట్టాలు, కార్మిక చట్టాలు ఉన్నాయి.
అలాంటి చట్టాలని ప్రస్తుత కేంద్రంలోని మతోన్మాద బీజేపీ మోడీ ప్రభుత్వం 44 చట్టాలను రద్దు చేసి కేవలం 4 కోడ్స్ లేబర్ కోడ్స్ తీసుకొచ్చింది. ఈ లేబర్ కోడ్స్ వలన సమాజంలో ఉండేటువంటి సమస్యలకు దర్పణం పట్టేది మీడియా. పార్టీలు ఏవైనా, పాలక పక్షాలు ఏవైనా, ప్రభుత్వాలు ఏవైనా, నాయకులు ఎవరైనా నిజంగా ప్రజల పక్షాన నిలబడి నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరించేటువంటిది మీడియా. అటువంటి మీడియా ఈరోజు దుర్భర పరిస్థితుల్లోకి వెళ్ళేటువంటి విధంగా కేంద్ర ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరించడం చాలా శోచనీయం. ఎందుకంటే సమాజంలో ఉండేటువంటి సమస్యల్ని, అలాగే కార్మికులు ప్రజలు పడేటువంటి కష్టాలని వెలుగులోకి తీసుకొచ్చేటువంటి మీడియా ప్రతినిధులకు ఈరోజు కనీస జీవన ప్రమాణాలు కూడా నోచుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి వారిని ఈ కొన్ని చట్టాలు రద్దు చేసిన దాంట్లో ఈ జర్నలిస్టుల జీవన ప్రమాణాల పైన కూడా దెబ్బతీసేటువంటి విధంగా, వారి వృత్తిని, వారి హోదాను కూడా తగ్గించేటువంటి విధంగా కేంద్ర ప్రభుత్వ వైఖరి ఉండడం దుర్మార్గం. దీనిని మేము ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలుగా తీవ్రంగా ఖండిస్తూ ఈ రోజు జర్నలిస్టు మిత్రులు చేస్తున్నటువంటి ఆందోళన కార్యక్రమానికి పూర్తి స్థాయి మద్దతును ప్రకటిస్తూ ఇప్పటికైనా కూడా కేంద్ర ప్రభుత్వం పునరాలోచన చేసి జర్నలిస్టులకు న్యాయం చేసేటువంటి విధంగా నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆదేశాలు, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచనల మేరకు రాష్ట్రంలో మే 21 నుండి జూన్ 21 వరకు యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నదని, ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి మరియు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం చౌడేపల్లి మండలం బోయకొండ దేవస్థానం వద్ద యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా యోగా అభ్యసన అవగాహన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఎస్పీ మణికంఠ చందోల్తో కలిసి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి మరియు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ మంత్రి మాట్లాడుతూ భారతీయ శాస్త్ర సంపద ప్రపంచానికి దిక్సూచిగా యోగాను అందించారన్నారు. భారతదేశం అందించిన యోగా నేడు విశ్వవ్యాప్తితం అయిందన్నారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మే 21 నుండి 1 నెల రోజుల పాటు జిల్లాలో గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు యోగా అవగాహన కార్యక్రమాలు చేపట్టామన్నారు. యోగా చేయడం ద్వారా శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఒత్తిడిని జయించగలుగుతామన్నారు. మానసిక ఒత్తిడి తగ్గితే ప్రజలు తమ దైనందిన జీవితాన్ని ఆరోగ్యంగా, ఉత్సాహంగా గడపవచ్చునన్నారు. క్రమంగా యోగా చేస్తే బీపీ, షుగర్ లాంటి వ్యాధులను కూడా అదుపులో ఉంచుకోవచ్చునన్నారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఆరోగ్యమే మహాభాగ్యం అన్న నానుడి పూర్వం నుండి ఉన్నదని, కానీ ప్రజలు ఆరోగ్యాన్ని విస్మరిస్తున్నారన్నారు. ప్రతిరోజు కనీసం అర్ధగంట వ్యాయామం చేయడం ద్వారా చాలా రకాల జబ్బులు దరిచేరవన్నారు. యోగాంధ్ర కార్యక్రమం ద్వారా అర్ధగంట పాటు చేసిన అభ్యసనను ప్రజలందరూ ప్రతిరోజు క్రమం తప్పకుండా చేసినట్లయితే చాలా ఆరోగ్యంగా ఉంటారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పర్యాటక శాఖ అధికారి గౌరీ, డిఆర్డీఏ పీడీ శ్రీదేవి, డిఎస్డిఓ బాలాజీ, పలంనేర్ ఆర్డీఓ భవానీ, బోయకొండ గంగమ్మ దేవస్థానం ఈవో ఏకాంబరం, చౌడేపల్లి తహసీల్దార్ హనుమంత్ నాయక్, ఎంపీడీఓ లీలా మాధవి, ప్రజాప్రతినిధులు, మహిళలు, విద్యార్థులు పాల్గొన్నారు. ఒకరికి శుభాశిష్యులు. అలాగే ఈ కార్యక్రమం 21వ తారీఖున వైజాగ్ లో జరుగుతుంది కాబట్టి గిన్నీస్ బుక్ రికార్డుగా ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఆర్కే బీచ్ నుంచి భీముని పట్టణం వరకు సుమారు 20 కిలోమీటర్లు 5 లక్షల మందితో ఈ కార్యక్రమాన్ని వైజాగ్ లో చేపడుతున్నాం. అలాగే యావత్ ఆంధ్ర రాష్ట్రంలో గ్రామ స్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు అదే రోజున 2 కోట్ల మందితో యోగాను చేయవలసిందిగా ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్క రోజు జిల్లా అధికారులనైతేనే యావత్ రాష్ట్రానికి పిలుపునిచ్చారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని అందరికీ పాల్గొని జయప్రదం చేద్దాం. అలాగే ప్రపంచానికి భారతదేశం యొక్క శాస్త్రాల పట్ల, ముఖ్యంగా యోగా పట్ల ఈరోజు ప్రపంచం అంతా చూస్తూ ఉంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. అందరికీ నమస్కారం.
ముఖ్యంగా ఇన్ఛార్జ్ మంత్రివర్యులకి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సార్ ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది, అందరికీ అడ్రస్ చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశం మేరకు 21 మే నుంచి 21 జూన్ ఒక నెల యువ ఆంధ్ర కార్యక్రమం ఏర్పాటు చేయాలి ప్రతి జిల్లా కలెక్టర్కి ఆదేశం ఇవ్వడం జరిగింది. ఆ కార్యక్రమం క్రింద ఈరోజు బోయకొండ ఈ టెంపుల్ ప్రిమైసెస్లో అందరూ రావడం జరిగింది. యోగా కార్యక్రమంలో మీరు అందరూ పాల్గొంటున్నారు. నేను అందరికీ ధన్యవాదం తెలియజేస్తున్నాను. ముఖ్యంగా చూస్తే 21 మే నుంచి 21 జూన్ వరకు స్టేట్ వైజ్గా 2 కోట్ల మంది యోగా కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాలి. ఈ సందర్భంగా మన జిల్లాలో కూడా సుమారుగా ఒక 10 లక్షల వరకు జనాభా యోగా కార్యక్రమంలో రిజిస్టర్ చేస్తున్నారు. మన జిల్లాలో కూడా చూస్తే ఒక 5,000 మాస్టర్ ట్రైనర్స్ కూడా మండల స్థాయి, గ్రామ స్థాయి రిజిస్టర్ చేసిన తర్వాత ఇప్పుడు సిటిజన్స్ గ్రామ స్థాయి కూడా యోగా కార్యక్రమం చేయాలి. ప్రతి సచివాలయంలో 7 నుంచి ఒక 10 కార్యక్రమం జరగాలి. ఈ సందర్భంగా ప్రతి గ్రామంలో ఇప్పుడు కార్యక్రమం చేయడం జరుగుతున్నాయి. నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు ఖచ్చితంగా యోగా చేస్తే హెల్త్ బాగుంటుంది. మనమందరం చూస్తున్నాము, నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్, బీపీ, షుగర్ పెరుగుతున్నాయి, మెంటల్ స్ట్రెస్సెస్ కూడా పెరుగుతున్నాయి, డిప్రెషన్స్ కూడా పెరుగుతున్నాయి. సో యోగా చేస్తే, ప్రాణాయామం చేస్తే ఖచ్చితంగా మనం బాగుంటాము. వర్క్ ప్రెషర్ కూడా తగ్గుతుంది, ఎఫిషియన్సీ కూడా పెరుగుతుంది. సో మీరు ఒక్కరోజు కాదు, మీరు ప్రతిరోజు యోగా చేస్తారు. ప్రతిరోజు బేసిక్లీ మీరు మీ ఆరోగ్యం గురించి ఆలోచన చేస్తారు. ఈ మంచి ఆసనతోటి బేసిక్లీ ఈ కార్యక్రమం చేయడం జరుగుతున్నాయి. సో ఈ సందర్భంగా నేను హెల్త్ డిపార్ట్మెంట్ సెక్రటరీ గారికి, చీఫ్ సెక్రటరీ గారికి అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వాళ్ళు చాలా పై నుంచి సపోర్ట్ ఇచ్చారు. సపోర్ట్ ఇచ్చిన తర్వాత ప్రతి స్టెప్ గైడ్ చేస్తున్నారు, ఎట్లా చేయాలి, ఏం చేయాలి, సచివాలయంలో ఎట్లా సిటిజన్స్కి మోటివేట్ చేయాలి. సో ఖచ్చితంగా మన జిల్లాలో కూడా అందరూ బేసిక్లీ యోగా చేస్తారు. 21 జూన్ ఇప్పుడు సార్ చెప్పారు, వైజాగ్ ఈ కార్యక్రమం ప్రధానమంత్రి గారు ఇనాగ్రేట్ చేస్తున్నారు. సో 21 జూన్ కూడా ప్రతి గ్రామంలో, ప్రతి సచివాలయంలో ఈ కార్యక్రమం సిటిజన్ ద్వారా చేయడం జరుగుతుంది. అది నేను భావిస్తున్నాను. సో మీ ఆరోగ్యం బాగుండాలి, మీరు యోగా చేస్తూ ఉండాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ శుభోదయం. ఆరోగ్యమే మహాభాగ్యం, మన అందరికీ తెలిసిన విషయం. కానీ ఎక్కువ మంది నెగ్లెక్ట్ చేసే విషయం కూడా ఇదే. రోజు ఉదయాన్నే ఒక అరగంట పాటు వ్యాయామం, ఏదో ఒక రకమైన వ్యాయామం చేస్తే చాలా రకాల జబ్బుల నుంచి దూరంగా ఉండొచ్చు. ఎన్నో రకాల వ్యాయామాలున్నా యోగా ఒకటి ఎంచుకోవడానికి ముఖ్య కారణం ఎటువంటి రకాల ఎక్విప్మెంట్ కానీ ఏదో సెపరేట్ ప్లేస్ కానీ అవసరం లేదు. మన ఇంట్లో చిన్న ప్లేస్ ఉన్న, చిన్న స్థలం ఉన్నా అక్కడ మనం చిన్న మ్యాట్ వేసుకొని యోగా చేయవచ్చు. ఈరోజు ఇంత ప్రశాంత వాతావరణంలో మనమంతా కూర్చొని ఈ అరగంట పాటు చేసింది ప్రతిరోజు చేసినట్లయితే ప్రతి ఒక్కరూ కూడా చాలా ఆరోగ్యంగా ఉంటారు. ఎన్నో రకాల జబ్బులు ఇప్పుడు స్ప్రెడ్ అవుతున్నాయి. కోవిడ్ మళ్ళీ వస్తుంది అంటున్నారు. కానీ మనకి ప్రతి ఒక్కరికి ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే రోగ నిరోధక శక్తి చాలా తక్కువ ఉండడం. సో రోజు వ్యాయామం చేస్తూ ఎండలో కొంతసేపు గడిస్తే డి విటమిన్ డెఫిషియన్సీ, నెక్స్ట్ రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇదన్నీ ఆలోచించే ఒక నెల పాటు తిరుమల శ్రీవారి ఆలయంలో జ్యేష్ఠాభిషేకం సోమవారం శాస్త్రోక్తంగా ప్రారంభమైంది. జ్యేష్ఠ మాసంలో జ్యేష్ఠ నక్షత్రానికి ముగిసేట్లుగా ప్రతి సంవత్సరం 3 రోజుల పాటు తిరుమల శ్రీవారికి జ్యేష్ఠాభిషేకం నిర్వహిస్తారు. తరతరాలుగా అభిషేకాలతో అత్యంత ప్రాచీనమైన స్వామివారి ఉత్సవమూర్తులు అరిగిపోకుండా పరీక్షించేందుకు 1990వ సంవత్సరంలో ఈ ఉత్సవాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆలయంలోని సంపంగి ప్రదక్షిణలో ఉన్న కళ్యాణ మండపంలో ఉదయం, సాయంత్రం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా ఋత్వికులు శాంతి హోమం నిర్వహించారు. శతకలశ ప్రతిష్ఠ ఆవాహన, నవకలశ ప్రతిష్ఠ ఆవాహన, కంకణ ప్రతిష్ఠ అనంతరం స్వామి అమ్మవార్లకు ఆర్యం, పాద్యం, ఆచమనీయం చేసి కంకణ ధారణ చేశారు. ఆ తరువాత శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారికి వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. నిష్యావిపస్యాం దురాభ్యాముపవిధిరాహియద్
ब्रह्मासीमेव प्रत्यक्षं ब्रह्मवादिशं ऋतमवादिशं सत्यमवादिशं तन्मामा यो देवानां पुरोहितः स्वमोदितः प्रमुखमहद्भवति सर्वस्यापि सर्वस्कदिति सर्वमि। ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.